ఇక ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదంతో రాజధానిపై అనుమానాలు పటాపంచలయ్యాయన్నారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి నాగేశ్వరరెడ్డి. వికేంద్రీకరణ పేరుతో జగన్ 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని ఎమ్మెల్యే మండిపడ్డారు. 5 కోట్ల ఆంధ్రులు గర్వించే చారిత్రాత్మక ఘట్టం లోక్సభలో ఆవిష్కృతమైందన్న ఎమ్మెల్యే బివి నాగేశ్వరరెడ్డితో మా కర్నూలు జిల్లా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి చట్టబద్ధతకు సంబంధించి వాళ్ళ బిల్లు ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి ప్రస్తుతం హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. మనతో పాటు మాట్లాడడానికి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి సార్. ఇవాళ ఏదైతే అమరావతి రాష్ట్ర రాజధాని ఆ బిల్లు ప్రవేశపెట్టి దానికి సంబంధించి కేంద్రం కూడా మద్దతు తెలుపుతుంది, అటు కాంగ్రెస్ కూడా దీనికి మద్దతు తెలుపుతోంది. మరోవైపు ఈ రకంగా ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలుపుతున్న వేళ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం దీనికి కాస్త వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర అభివృద్ధికే కాదు, మాటలు మార్చడానికి మాయ మాటలు చెప్పి మాట తప్పను మడమ తిప్పనని చెప్పి మాట తప్పే దాంట్లో మడమ తిప్పే దాంట్లో ఈ పార్టీకి ఉన్నటువంటి అలవాటు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోని ఏ పార్టీకి లేదు. ఉదాహరణ మీరే చెప్తున్నారు. ఈ వ్యక్తి ఎలక్షన్ల ముందు, ఎన్నికలకు పోయే ముందు ఆంధ్రుల కలల రాజధాని అయినటువంటి అమరావతి మేము చిన్న రాష్ట్రము శాసనసభ సాక్షిగా దీన్ని వ్యతిరేకించాం. అవసరమైతే నేను ఇల్లు కట్టుకుంటున్నా, నేనే ఉంటాను అక్కడ, నేను ఉంటాను కాబట్టి అని చెప్పి విశ్వాసం కలిగించే విధంగా ప్రజల్ని మోసం చేసి అధికారం వచ్చిన వెంటనే 3 ముక్కలాట 3 రాజధానులను మొదలుపెట్టి ఈ రోజు ప్రాంతాల మధ్యలో చిచ్చుపెట్టి డ్రామా ఆడినటువంటి చరిత్ర. ఈ రోజు చట్టం ఎందుకు చేస్తున్నామంటే పెట్టుబడులు కానీ అదే రకంగా ఉన్నటువంటి అందరికీ కూడా సమదూరంలో ఉన్నటువంటి అమరావతి రాజధాని అన్ని ప్రాంతాలకు, ఇటు అనంతపురం నుంచి శ్రీకాకుళం మధ్యలో సమదూరంలో ఉన్నటువంటి రాజధానిని ఒక సెంటర్ పాయింట్గా తీసుకొని కొన్ని వేల మంది రైతులు ఈరోజు 30,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో ఇచ్చి వారి త్యాగాలతోటి రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి రాజధానిని ఈరోజు మాయమాటలు చెప్పి వ్యతిరేకించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రేపు భవిష్యత్తులో 40 ఏళ్ల తర్వాతైనా కూడా ఎవరో ఒకరు ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి దుర్మార్గులు అధికారంలోకి వస్తే మళ్ళీ రేపు పొద్దున అమరావతిని మార్చకూడదు, అమరావతిని మారుస్తారనే ఆలోచన కలిగించిన ఇటువంటి వ్యక్తులకు ఇబ్బంది కలిగే విధంగా ఈ చట్టాన్ని చేయడం వల్ల అమరావతి రైతుల పరిస్థితి మనం చూసాం. ఈ అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్యలో వస్తే మహిళా రైతులను చూడకుండా పోలీసులు బూటు కాళ్లతో కొట్టించాడు. అంటే వాళ్ళందరూ కూడా పేడ్ ఆర్టిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అని చెప్పి కూడా వ్యాఖ్యానిస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అందరూ ఎందుకంటే పేటీఎం బ్యాచ్ అనేది నేర్పించిందే జగన్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ. ఈ చెడు ప్రచారం, విష ప్రచారం చేసే పార్టీ వైసీపీ పార్టీ. ఒక మానసపుత్రిక సాక్షి లాంటి ఒక విషపత్రికను పెట్టుకొని, ఒక అవినీతి మానసపుత్రికను పెట్టుకొని, ఛానల్ని పెట్టుకొని ప్రచారం చేసుకుంటూ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళ మీద విష ప్రచారం చేసడానికి ఈరోజు సాధనాలుగా వాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అజెండా 19 నుంచి 24 మధ్యలో సూటిగా అడుగుతున్నాం 3 రాజధానులు అని చెప్పి ఆ రోజు అమరావతికి ఓకే అని చెప్పి శాసనసభ సాక్షిగా సభలో మనం చూశారు. చట్టం చేసేటప్పుడు మేమందరం ఉన్నాం. నేను కూడా ఆ రోజు 2014-19లో శాసనసభ్యుడిని. నా కళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి నిలబడి దీనికి నేను ఒప్పుకుంటున్నా, ఇంకా ఎన్నైనా ఎకరాలు తీసుకోండి, రైతులకు ఈరోజు ఆల్రెడీ చిన్న రాష్ట్రం అయిపోయింది, ఇంకా మన అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది, మనకు రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉండకూడదని చెప్పి మాటలు నమ్మించి మోసం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు మళ్ళీ మీరు అంటున్నారు ఏదైతే ఉందో ఆయన మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏ రకంగా అయితే ఈరోజు ఆంధ్ర కలల రాజధాని అమరావతినికి రాయలసీమ ముసుగులో రాయలసీమ బిడ్డ అంటూ ఇక్కడ ఏం చెప్పాడు? న్యాయ రాజధాని అన్నాడు. హైకోర్టుకు ఒక్కరోజు కూడా ప్రతిపాదన కేంద్రానికి పంపించిన దాఖలాలు లేవు. ఇక్కడ చూస్తేనేమో అమరావతిని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు. విశాఖపట్నాన్ని చూసి ఆయన సొంతానికి ప్యాలెస్ కట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర